లేచింది మహిళాలోకం. హెచ్ఈఆర్ బ్రహ్మం గారు చెప్తున్నారు, మగని పెత్తనంబు మగోపై నిన్నాళ్ళు చెల్లెగాని ఇప్పుడు చెల్లకుండే. మగువ ఎదురు తిరిగి మగని ప్రశ్నించుట స్పష్టరీతి కానవచ్చుచుండే. భర్తనే ఎదురు తిరిగేటువంటి రోజులు వచ్చాయి అని చెప్తున్నాడు ఆయన. తిట్టుచున్న మగడు కొట్టుచున్నను ఆలి అనుభవించవలయు అది గతము. తిట్టినా కొట్టినా కానీ పడి ఉంటారు అనేటువంటిది గతకాలం, అది పోయింది. ప్రస్తుతము మహిళ పడియుండదాలాగు బదులు చెప్పు మగనికి ఎదురు నిలచి. ఆ విధంగా కొడుతూ తిరుగుతూ ఉన్నట్లయితే ఆలి మగని మీదనే తిరగబడేటువంటి పరిస్థితులు ఈరోజు వచ్చాయి అంటున్నాడు ఆయన. అణిగిమడియుండు అవసరం ఈనాటి మహిళకు కనరాదు. పూర్వకాలంలాగా అణిగిమణిగి ఉండేటువంటి రోజులు అనేటువంటివి ఎప్పుడూ పోయాయి. ఆ కాలంలో అంటే వాళ్ళకి చదువు సంధ్యలు లేవు, ఇప్పుడు అన్నీ కూడా వచ్చాయి. వీళ్ళతో సమానంగా అన్ని పనులు చేస్తున్నారు. మగనితో సమానమైన స్థితికి తాను చేరుట వల్ల నూతి కప్ప కాదు నాతి నేడు. నాతి అంటే స్త్రీ. స్త్రీ ఈరోజు నూతిలో ఉండేటువంటి కప్ప కానే కాదు, వంటింటి కుందేలు కానే కాదు అంటున్నాడు. చదువుకొనేను కలదు సంపాదనము. చదువుకుంది, డబ్బులు కూడా సంపాదిస్తూ ఉన్నారు. గృహ నిర్వహణ మందు నేర్పుగలదు. గృహాన్ని, చిన్నపిల్లల్ని, భర్తను ఎలా చూసుకోవాలనేటువంటి నేర్పు కూడా ఉంది ఆమెకు. మంచి చెడులు నిర్ణయించుకోగలుగు స్త్రీ స్వేచ్ఛ కోరుకొనుడా వింతయగునే. అటువంటి స్త్రీ స్వేచ్ఛను కోరుకోవడం అనేటువంటిది వింత అవుతుందా? కానే కాదు అంటాడు ఆయన. పప్పు శుద్ధ ఓలు పడియుండు మహిళలో కదలిక మొదలయ్యే కాన పురుష పుంగవులకు శృంగభంగమయ్యే వారి పప్పులుడకవు ప్రస్తుతము. పూర్వకాలంలో అంటే పురుష పుంగవుల యొక్క పప్పులు ఉడికాయి. నేను చెప్పినట్లే వినాలి, నేను చెప్పినట్టు వంటింటి కుందేలివి, నీకు చదువు ఎందుకు అనేటువంటిది ఇప్పుడు ఆ రోజులు పోయాయి. పప్పు శుద్ధలాగా పుడిండేటువంటి దుస్థితి నాతికి లేదు అంటున్నాడు ఆయన. ఆడినదియే ఆట, పాడినదియే పాట, కాను యుగయుగాలు గడిచిపోయే. ఆడిందే ఆట, పాడిందే పాట అనేటువంటి రోజులు పోయాయి. ఒక్కసారి మహిళ హక్కుల మాటెత్తా పురుష జాతి హడలిపోయినవురా. మహిళ మా హక్కులు మేము రక్షించుకుంటాం అనేటువంటి దాన్ని వాళ్ళు గొంతెత్తి చాటినట్లయితే పురుష జాతి మొత్తం కూడా హడలిపోతుంది అంటున్నాడు. సాగవలయనున్న సంసారథము సవ్యముగా ఐకమత్యము అవసరము. అది చూడండి ఏం చెప్పాడు బ్రహ్మం గారు, చంద్రం గారు. సంసార రథం సాగాలి అంటే ఐకమత్యం, ఇద్దరి మధ్యలో ఐకమత్యేటువంటిది అవసరము. సాగవలయునన్న సంసార రథము. నీ సంసారం సక్రమంగా సాగాలి అంటే ఆలు మగలు ఇద్దరూ కూడా ఐకమత్యంతో ఉండాలి, ఒకే మాటగా ఉండాలి. ఆలు మగల నడుమ ఆధిపత్యపు పోరు తగదు, అశాంతి రగులు దాని వలన. నేనే గొప్ప, నా మాటే జల్లాలని ఈయన, నేనే గొప్ప, నా మాటే జల్లాలని ఆమె, ఇంత కట్నం ఇచ్చాం కదా నేను చెప్పినట్టు వినాలని ఆమె, నువ్వు నేను చెప్పినట్టు వినాలని ఈయన, ఈ విధంగా పోరాడుకుంటూ ఉన్నట్లయితే అశాంతి రగులు, మనశ్శాంతి అనేటువంటి లేకుండా ఆ ప్రభావం పిల్లల మీద కూడా పడి సంసార రథం అనేటువంటిది కూలిపోతుంది అంటున్నాడు ఆయన. ఇంకా ఎలా ఉండాలో భార్యాభర్తలు చెప్తున్నాడు చూడండి చంద్రం గారు. శకటమునకు 2 చక్రాల వలెనుండా వలయు ఆలుమగలు. శకటం అంటే బండి, బండికలా అయితే 2 చక్రాలు ఉంటేనే, ఒక చక్రం లేకపోయినా కానీ ఇబ్బంది. ఆ విధంగా ఉండాలి అంటాడు. కలిసిమెలసి శకటమునకు 2 చక్రాల వలెనుండవలయు ఆలు మగలు. కలిసిమెలసి బతుకు బండి నడుపవలే. ఇద్దరు కలిసిమెలిసి బతికి బండును నడుపుకోవాలి. హెచ్చు తగ్గుల ఎంచుచున్నడు ఉండదు ఎట్టి ఫలము. నేను ఎక్కువ నేను తక్కువ అన్నట్లయితే ఇటువంటిది ఎప్పుడూ కూడా ఉండదే ఉండదు అని అంటారు. ఇంకొక చిన్న విషయం, షావుకారు ఎప్పటికీ కూడా కుర్రకారే. షావుకారు జానకి అందుకే తెలిసినటువంటిది. ఎప్పుడూ కూడా 94 సంవత్సరాలు ఆమెకి ఇప్పుడు, అయినా కానీ కుర్రకారే. షావుకారు ఎప్పటికీ కుర్రకారే అంటాడు ఎలిసిటి సురేష్ కుమార్ గారు. ఓహో ఓహో పావురమా, వయ్యారి పావురమా, మా జానికమ్మ పుట్టినరోజుని 10గురికి తెలుపమ్మ. పాండవులు తుమ్మెద, పంచపాండవులో ఎమ్మ తుమ్మెద. ఆ పాటలో ఆమె ఆట చూసి అంతటి జడ్జి అక్కినేనికి పట్టరాని సంతోషమే.